చూశాను భయ్య. బాబా సినిమా ఉంది భయ్య. చాలా రోజుల తర్వాత ఒక అమ్మకి మన కన్న తల్లికి మనం ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో ఈ సినిమాలు చూపించాడు భయ్య. కన్న తల్లికి అతను దగ్గరుండి వాళ్ళ అమ్మకి సేవలు చేయడం, వాళ్ళ అమ్మకి పుట్టినరోజు రాగానే కేక్ కోయడం, పైగా వాళ్ళ అమ్మకి సహాయం చేయడం, ఇంటి పని వంట పని చేయడం, అన్నీ దగ్గరుండి చేయడం. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క కొడుకు, ప్రతి ఒక్క తల్లికి కొడుకు ఈ సినిమా చూడాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలు విజయశాంతి తంతా ఉంటే అన్న ఎగిసెగిసి ఒక్కరినే ఒక కర్తవ్యం, ఒక వైజయంతి, ఒక వసీరావులమ్మ, అంతకు మించి విజయశాంతి గారు ఇప్పుడు దాకా ఎన్నెన్నో పోలీస్ క్యారెక్టర్లు చేశారు. కానీ అన్నిటికంటే ఇది ఒక రికార్డ్ బ్రేక్. ఇది విజయశాంతి గారు ఏ పోలీస్ క్యారెక్టర్ చేసినా ఆ సినిమా హిట్. కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ పక్క. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ చెప్పలే, ఆయన చేసే సినిమాలు కానీ ఆ యాక్టింగ్లు, ఆ క్యారెక్టర్లు ఎరగదీసాడు. కాబట్టి ఎన్టీఆర్నే కాదు అందరినీ మించి, కానీ ఎన్టీఆర్ గారు ఓకే, ఆయన తగ్గ ఆయన, ఈయన తగ్గ ఆయన స్టైల్ అయింది, ఈ స్టైల్ అయింది. ఖచ్చితంగా ఈ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పక్క పోయింది 100%. కానీ ఈ సినిమాతో విజయశాంతి మళ్ళీ జనాల్లోకి రావడం, ఆమె ఇక్కడ నుంచి పాలిటిక్స్ ఆపేసి సినిమాలు తీయమనండి దయచేసి. విజయశాంతి గారు సినిమాలు తీయండి అమ్మా, మీ సినిమాలు తీయండి అమ్మా. మీ సినిమాలు చూడలేక నేను పుట్టినప్పటి ఎగరేస్తారు అంతే. నందమూరి అభిమానులందరూ ఎగరేస్తారు. విజయశాంతి గారి ఫ్యాన్స్ అందరూ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి సినిమా చూస్తారు, ఎగరేస్తారు అంతే. తెలుగు వాళ్ళకి గర్వకారణం ఈ సినిమా. రేంజ్ కాబట్టి ఫైట్ చేయడం, యాక్షన్ సీక్వెన్సెస్ చేయడం అనేది అసలు ఆ సినిమాకి హైలైట్ అనమాట. అండ్ మెయిన్గా ఇంకో క్యారెక్టర్ గురించి, పృథ్వీ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఆది సినిమాలో చలపతిరావు గారి క్యారెక్టర్ ఉంటుంది, ఎన్టీఆర్ గారు పక్కనే ఉండి సపోర్టివ్గా. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ పృథ్వీ గారు చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్కి చాలా మంచి సపోర్ట్ ఉందన్నమాట, సపోర్ట్ బేస్డ్ క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ బాగుంది. సోహెల్ ఖాన్ గారి క్యారెక్టర్ బాగుంది. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ మళ్ళీ ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా మీరు సినిమాలో చూడాలి, తెలిసిపోతుంది శ్రీకాంత్ గారు ఏంటి అనేది. మనకు తెలిసిపోయినా చూస్తే బాగుంటుంది ఆయన క్యారెక్టరైజేషన్ కూడా. సో సినిమా ఈజ్ వర్త్ వాచ్. 1 టైం వాచబుల్లా, 2 టైం వాచబుల్లా, అది మీ ఒపీనియన్కి వదిలేస్తాం, ఎవరిష్టం వాళ్ళది. బట్ ఇంకొకసారి కూడా స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీల్ అయితే వచ్చింది ఖచ్చితంగా. సో చూడండి ఇంకోసారి, ఏమో తప్పే ఉంది.